జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పు లక్ష్మి. హన్సిక మీద చేయి చేసుకోవడం అంత మంచిగా అనిపించలేదు. అందుకే చేయి చేసుకోవడం నాకు కూడా నచ్చలేదు లక్ష్మి. కానీ తను చేసింది తప్పు, అందుకే నా చేయి లేచింది. ఇంట్లో అలాంటి పనులు చేయడం తప్పని ఒక్కసారి హెచ్చరిస్తే తనే అర్థం చేసుకుంటుంది కదా. నేను కొట్టింది తను ఇంట్లో అలాంటి పనులు చేసిందని కాదు, తన వాళ్ల మీదే నోరు జారింది అని. ఐ మీన్ నిన్ను నోటికొచ్చినట్టు అంది అని. నీ మీద హన్సిక నోరు పారేసుకోవడం నాకు నచ్చలేదు లక్ష్మి. సొంత మనుషుల మీద ప్రేమ ఉండాలి, బంధుత్వాల మీద బాంధవ్యాల మీద గౌరవం ఉండాలి. హన్సిక ప్రవర్తన వాటన్నింటినీ హేళన చేసినట్టు అనిపించింది, అందుకే చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది. హన్సిక బేసిక్గా మంచి పిల్లేనండి. మీ అందరితోనూ తను బానే ఉంటుంది కదా. నా మీదేదో కోపం ఉండి 4 మాటలు అనేసింది. 4 రోజులు పోతే తనే ఆ విషయం గుర్తించేది. అసలు నీ మీద కోపం ఎందుకు ఉండాలి? నువ్వేం తప్పు చేశావని ఉండాలి. పైగా నిన్ను తన ఫ్రెండ్స్ ముందు అవమానించడం నాకు అస్సలు నచ్చలేదు లక్ష్మి. మీ కోపానికి కారణం ఉంది, మీ ఆవేశంలో అర్థం ఉంది. కానీ ఆవేశంతో చేసే పనులకి హన్సిక బాధపడి ఉంటుంది కదండి. అదే కాస్త ఆలోచించి అణుకుగా ఉండమని చెప్తే సరిపోయేది కదా. తన ఫ్రెండ్స్ ముందు నన్ను ఒక్క మాట అనిందని మీరు ఎంత బాధపడుతున్నారో, తన ఫ్రెండ్స్ ముందు తనని కొట్టడం కూడా అవమానంగా అనుకుంటుంది కదా. మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర తను ఎలా తలెత్తుకుని తిరగలదు? ఇంకెప్పుడైనా హన్సిక తప్పు చేసిందనిపిస్తే అన్నగా దగ్గర కూర్చుని మాట్లాడండి. అంతేకాని అలా చేయి చేసుకుని నొచ్చుకునేలా చేయకండి. పాపం ఇప్పుడెంత బాధపడుతుందో ఏమో. నువ్వు చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది లక్ష్మి. కోపంలో అలా చేసేశాను. కూల్గా ఆలోచిస్తే అర్థమవుతోంది. సర్లే, ఇంకెప్పుడు అలా చేయను. మ్యాక్సిమం తనకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. అయినా మిమ్మల్ని ఇంత కోపంగా, ఇంత ఆవేశంగా నేనెప్పుడు చూడలేదు. ఎందుకు సడన్గా మీకంత కోపం వచ్చింది? లక్ష్మితో నువ్వు విడిపోవడం అంటూ జరిగితే అది 10 నెలల తర్వాత మాత్రమే. ఈలోపే ఈ డివోర్స్ పేపర్స్ మీద నువ్వెందుకు సంతకం చేయాల్సి వచ్చింది? మిమ్మల్నేనండి. అసలు ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా. కొన్ని విషయాలు నీకు చెప్పలేను, అలా అది లోపల దాచుకుని ఉండలేకపోతున్నాను. నిన్ను మోసం చేస్తున్నాను, అలాగే నాలో నేను బాధపడుతున్నాను. ఎవరికి న్యాయం చేస్తున్నానో, ఎవరికి అన్యాయం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు లక్ష్మి. ఏమండి మిమ్మల్ని? ఏం లేదు లక్ష్మి, కోపం, ఆవేశం ఇలాంటివి అప్పుడప్పుడు అనుకోకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి. వాటి కారణాలు వెతుక్కునే కన్నా కూల్గా వదిలేస్తే బెటర్. ఇంకా విషయం మర్చిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.